నగరకాలం మరి గుంతకల్ల జగదీశ్వర రెడ్డి గారు వచ్చారు. వారి యొక్క ప్రసంగాన్ని ఇప్పుడే విన్నాం. మరి ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, 20 వార్డులకు ఎన్ని వార్డులు వచ్చే అవకాశం ఉంది? ప్రచారం ఎలా ఉంది? మా ప్రచారం ఇంటింటికి చేరింది. టీఆర్ఎస్ పార్టీ ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ప్రజలందరూ కూడా గమనించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటల్ని నిలబెట్టుకున్న పార్టీ ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని, కేసీఆర్ నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనే విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించారు. నగరకల్ పట్టణం కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఇది ఎప్పుడు కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉండడం, ప్రభుత్వం వేరే వాళ్ళు ఉండడం వల్ల అభివృద్ధికి నోచుకోలేదు. మరి ఈసారైనా తప్పకుండా ప్రభుత్వం వైపే ఉండాలి, ప్రభుత్వం నడిపే పార్టీ వైపు ఉండాలి, మనం మన ఊరిని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచన ప్రజలందరూ కూడా వచ్చింది. తప్పకుండా 20 వార్డులలో కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మరి ఈసారి మీ యొక్క మేనిఫెస్టో ఉంది నగరకల్కి సపరేట్గా, మరి పథకాలే కాకుండా ఎలా డెవలప్ చేసే అవకాశం ఉంటుంది? మేము నగరకల్ ప్రజలకు స్పష్టమైన మేనిఫెస్టో ఇచ్చినాం. మేనిఫెస్టో ఇచ్చిన ఏకైక పార్టీ కూడా టీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఈ పట్టణం యొక్క అవసరాలు ఏమేమి ఉన్నాయి, పట్టణ ప్రజలు ఏం కోరుకుంటున్న విషయంలో టీఆర్ఎస్ పార్టీకి స్పష్టత ఉంది. ఇక్కడ ప్రజలకు సంబంధించి రోడ్ల పరిస్థితి ఏంది, సెంట్రల్ లైటింగ్ ఏంది, డ్రైనేజీ వ్యవస్థ ఏంది, ఇక్కడ శ్మశానాల ఏర్పాటు ఎట్లా ఉంది, పార్కులు ఎన్ని ఉన్నాయి, ఈ జనాభాకి ఇంకెంత అవసరం ఉంది, ఇవన్నీ విషయాలను కూడా స్పష్టంగా మా మేనిఫెస్టోలో పేర్కొన్నాం. టీఆర్ఎస్ అభ్యర్థిని కనుక గెలిపించి మున్సిపల్ చైర్మన్గా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని కనుక చేస్తే తప్పకుండా మేము అమలు చేస్తామనే విషయాన్ని ప్రజలకు చెప్పినాం. మా మేనిఫెస్టో ద్వారానే పనిచేస్తాం. రాష్ట్రంలో ఎక్కలేని విధంగా రెబల్స్ పెడతా లైన్ ఒకటి ఇక్కడ నిలబడుతున్న సందర్భంగా ఎలాంటి ఇచ్చే అవకాశం? అది మా రెబల్స్ ఏం కాదు, ఒక్కరిద్దరు ఇండిపెండెంట్గా ఉన్నారు మా రెబల్స్. అయినా సరే పెద్ద సమస్య కాదు. ప్రజలు పార్టీ వైపే ఉన్నారు, ప్రజలు కారు గుర్తు వైపే ఉన్నారు, ప్రజలు కేసీఆర్ నాయకత్వం వైపే ఉన్నారు తప్ప చిన్న చిన్న అభ్యర్థులు ఎవరో ఒకరు అలిగిపోయినంత మాత్రం పెద్ద సమస్య కాదు. కోవిడ్ విధిస్తున్న సంబంధంలో మరి ఎలా ప్రజలు ఎలా వచ్చి ఓటేయని చెప్తారు మీ యొక్క నగరకల్లో? తప్పకుండా కోవిడ్ నిబంధనలు పాటించే అన్ని రాష్ట్రాల్లో ఎట్లయితే ఓట్లు వేస్తున్నారో, మిగతా 5 రాష్ట్రాల శాసనసభలలో ఎట్లయితే చేసినారో, ఇక్కడ కూడా అదే పద్ధతుల్లో అధికారులు ఏదైతే నిబంధనలను రూపొందిస్తున్నారో ఆ నిబంధనలను లోబడి ఎన్నికల్లో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సార్ థ్యాంక్ యూ. ఇదండి మరి సార్ ఢిల్లీకి వచ్చిన నీకోసం అలాగే మరి ఉన్నారు వారు అడుగుతారు. చెప్పండి సార్, ఎలా ఉంది ప్రచారం? ఏమాత్రం డోకా లేదు, అనుమానం లేదు. రేపు 30వ తారీఖు జరిగేటువంటి నగరకల్ పురపాలక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు 20కి 20 వార్డులలో గెలుస్తుంది. ప్రజలు ఇవాళ మీరే స్వచ్ఛందంగా చూసినారు. వాళ్ళు తరలి వచ్చి కేసీఆర్ లాంటి నాయకుడు మాకు కావాలి, ఈ సంక్షేమ పథకాలు ఎక్కడ దేశంలో ఎక్కడ ఇస్తలేరు కాబట్టి మరి పేద వర్గాల నాయకుడు కేసీఆర్ అని చెప్పి చెప్తున్నారు. ఖచ్చితంగా మేము గెలుస్తున్నాం. థ్యాంక్ యూ.